ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్నేళ్లుగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్లోని తన నివాసంలోని ఆయన తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ నివాళులు అర్పించారు. ఆయన ఒక మహానటుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతురు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు.